హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే పూజ చేసేసుకునే ఇంక ప్రసాదాల కోసం అని చెప్పి పానకము, చలిమిడి, వడపప్పు, పులిహార, దద్దోజనం చేశాను. అవి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ పానకానికి నాకు 1 లీటర్ వాటర్కి 1/2 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. అందులో చాలా చల్లని వాటర్ పోసి ఆ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు పక్కన పెట్టింది. నెక్స్ట్ చలిమిడి ఎలా చేయాలో చూసేద్దాం. మీలో ఎంతమందికి పానకం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చలివిడికి కావాల్సింది నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి నాకు చిన్న కప్పు బెల్లం తురుమేసుకొని మొత్తం అదంతా మిక్స్ అయ్యేలాగా మధ్యలో కొద్దిగా వాటర్ కలుపుకుంటా, ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ కలుపుకుంటా అది మొత్తం మనకి చపాతీ పిండిలాగా అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు అదంతా మిక్స్ చేసుకొని చక్కగా చలిమిడి అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ చలిమిడిలోకి ఏం కావాలి, మనకు వడపప్పు కావాలి. వడపప్పు ఎలా చేయాలంటే 1 కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అది మొత్తం మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఎందుకంటే పెసరపప్పుకి ఎక్కువ టైం అనేది పట్టదనమాట. నెక్స్ట్ చలిమిడి, వడపప్పు 2 మిక్స్ చేసేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ పానకం, బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది. ఇంకా బెల్లం వాటర్లో మనం ఏం చేయాలి, ఒక 2 స్పూన్స్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ ఏమో యాలకుల పొడి. ఏంటి యాలకుల పొడి వైట్గా ఉందని చూడమాకండి, అందులో నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసా, పౌడర్ ఈజీగా అవుతుందని. ఆ పొడులన్నీ వాటర్లో మొత్తంగా కలిసిపోయేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఈ పానకము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగుతూ ఉంటే ఈ సమ్మర్లో సూపర్. ఇంక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ కోసం ఏంటంటే తులసాకులు. తులసి అనేది అలా ఆకులుగా వేస్తే అంత మంచిగా అనిపించదు. సో వాటిని కొద్దిగా క్రష్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో మనకి దిగుతుంది. సో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే సూపర్. నెక్స్ట్ లెమన్ రైస్. వైట్ రైస్లో నేను కొద్దిగా సాల్ట్, నాకైతే ఒక చిన్న గ్లాస్ రైస్కి 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ 2 లెమన్స్ జ్యూస్ తీసుకొని అది అలా రైస్ మొత్తం కలిపేసుకోవాలి. ఆ సాల్ట్, ఆ లెమన్ జ్యూస్ మొత్తం రైస్లో కలిసిపోయేలాగా. నెక్స్ట్ తాలింపు చేసుకొని తాలింపులోనే నేను పసుపు అనేది కూడా యాడ్ చేసాను. ఆ తాలింపు, ఈ సాల్ట్, ఆ లెమను మొత్తం రైస్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే పులిహోర అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్పూన్తో కలిపితే మనకు అంత టేస్ట్ అనిపించదు. పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఏమైతే చేసాం, పానకం చేసాం, చలిమిడి, వడపప్పు చేసాం, పులిహోర చేసాం. ఇంకా ఫైనల్లీ దద్దోజనం చేస్తే ఫెస్టివల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినట్టే. మరి దద్దోజనం చూసేద్దామా ఎలా చేయాలో? మీలో ఎంతమందికి పానకం ఇష్టం, పులిహోర ఇష్టం, దద్దోజనం ఇష్టమో కామెంట్ చేయండి. చూసారుగా ఎల్లో రైస్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నాకైతే పులిహోర అయితే చాలా అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ పులిహోర కలుపుగా నాకు ఇంకొద్దిగా రైస్ ఉంది. అందులో నాకు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా జోరుగా ఉండాలి పెరుగు, ఎందుకంటే కొద్దిసేపు అయితే ఆ పెరుగు మొత్తం రైస్ పీల్ చేసుకొని చాలా గట్టిగా అవుతుంది. సో అందుకని పెరుగు ఎక్కువ కలుపుకోవాలి. లేదంటే కొద్దిగా కాచిన పాలుంటే అవి కలుపుకుంటే మనకు అది రైస్ అనేది గట్టిగా అవుతుంది. ఇంకా తాలింపు యాడ్ చేసుకోవాలి ఆ పెరుగన్నం. దద్దోజనం కంప్లీట్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.